ఇక్కడ మీరు చిత్రంలో చూస్తున్నారు కదా! చిత్రంలో చూసేయన్నీ కూడా టిట్కోయిలే అనమాట. సో, టిట్కోయిలు ఇవన్నీ కూడా ఇళ్ల నిర్మాణం పూర్తయిపోయి, ఇల్లు గృహప్రవేశం చేసి, రోడ్లన్నీ కూడా అన్నీ ఏసిన తర్వాత ప్రతిరోజు ఇది పరిస్థితి. అంధాకారంలో అనమాట. టిట్కో గృహాల్లో 7 నెలలైనా కూడా చెమ్మ చీకట్లే. తెదేపా ప్రభుత్వ హయాంలో పేదల కోసం నిర్మించిన ఇల్లనమాట ఇవన్నీ కూడాను. ఈ టిట్కోయిలు దాదాపు ఇక్కడ ఈ టిట్కోయిల్లో వైకాపా సర్కారు వాటిని మూలకు నెట్టింది. లబ్ధిదారులు విపక్షాల నుంచి ఒత్తిడి రావడంతో కొన్నైతే పంపిణీ చేశారు. పంపిణీ చేసిన చాలా చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి అనమాట. అక్కడ విద్యుత్ లైన్లు సక్రమంగా లేకపోవడంతో ఇల్లులో ఉన్నవారు టార్చ్ లైట్లు, ఛార్జింగ్ లైట్లు పెట్టుకొని అయితే ఉండే పరిస్థితి అయితే వచ్చింది. ఇలా చాలా ప్రాంతాల్లో గత ప్రభుత్వం కట్టిన ఇల్లు అని చెప్పేసి చిన్న చూపు చూసి ప్రభుత్వం అయితే ఇలా చేసిందని చెప్పేసి వీరైతే అంటున్నారు. లబ్ధిదారులకు ఇవ్వడం అంటే ఇచ్చారు కానీ వాటికి సంబంధించిన సదుపాయాలు అయితే ఎక్కడ కూడా లేవని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇలా అంధాకారంలో ఉండే పరిస్థితి అయితే వచ్చింది. ఇక ఇప్పుడు చూస్తే చాలా టిట్కోయిలు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా పంపిణీ అయితే చేయలేదు. సంక్రాంతి తర్వాత అయితే పంపిణీ చేస్తామన్నారు. సో వాటికి సంబంధించి ఇంకా ఊసు కూడా రాలేదు. మరి చూడాలి. మనకి టిట్కోయిల పంపిణీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో